మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు లింగోజిగూడ సంబంధించి ఏదైతే సరూనగర్ లేక్ ఉందో దానికి కనెక్టింగ్గా ఉన్న అటు సరూనగర్ కానివ్వండి, ఇటు లింగోజిగూడ కానివ్వండి, అటు గడ్డనారం కానివ్వండి, అభివృద్ధిలో భాగంగా సీఎం రోడ్లో శారదా వైన్స్ నుంచి పాత ఎల్బీనగర్ జంక్షన్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు ఒక స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం కొరకై 5,98,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది స్టాండింగ్ కమిటీలో కూడా క్లియర్ చేసి జిహెచ్ఎంసీ వారు అనుమతి ఇచ్చిండ్రు. స్టాండింగ్ కమిటీ 26/6/2025 శాంక్షన్ అయింది. దానికి తోడుగా సరూనగర్ లేక్ పైన ప్రియదర్శిని పార్క్ ఆనుకొని ఉన్న కంజెషన్ ఏదైతే బ్రిడ్జ్ ఒక సింగిల్ బ్రిడ్జ్ ఉందో దాని కంజెషన్ తగ్గించాలనే ఉద్దేశంతో 5,95,00,000 రూపాయలతోటి మరో బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం కొరకై ప్రపోజల్స్ పంపించినట్టయితే 4/6/2025 స్టాండింగ్ కమిటీలు ఇది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దానికి తోడుగా బండ్ స్ట్రెంథనింగ్ కోసం, అంటే ఏదైతే సరూనగర్ బండ్ వినాయక చవితి వస్తున్నప్పుడు సరూనగర్ బండ్ అనే ప్రాంతం కొంచెం స్ట్రెంథనింగ్కి ప్రాబ్లం ఉంది, ఆ బండు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వినాయక చవితి దృష్టిలో పెట్టుకొని ఆ బండు స్ట్రెంథనింగ్ కోసం 5,60,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తోడుగా బ్యూటిఫికేషన్ ఆఫ్ లేక్, సరూనగర్ లేక్ చుట్టన్న సింగరేణి కాలనీ, తపోవన్ కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ పరిసరాల ప్రాంతాలను కలుపుకొని ఏదైతే బండు మట్టి పోసున్న బండిని అంటే ఫుల్ ప్లేట్స్గా బ్యూటిఫికేషన్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో 4,50,00,000 పైననే ఖర్చు పెట్టి ఈ సరూనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లింగోజిగూడ సరూనగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పోయి అడిగినప్పుడు ఇవన్నిటి కూడా శాంక్షన్స్ ఇచ్చి ఈ సరూనగర్ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. ఏదైతే సరూనగర్ బ్రిడ్జ్ కడుతున్నామో సరూనగర్కి ఏదైతే బ్రిడ్జ్ ఈ విధంగా ఒక నమూనాగా ప్రస్తుతానికైతే మేము విడుదల చేసినా దీనికన్నా బ్రహ్మాండంగా బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జికి తోడుగా సరూనగర్ లింగోజిగూడ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్లు ఉన్న రోడ్డు దాన్ని వెడల్పు చేసే ప్రయత్నంలో భాగంగా 300 కోట్లు ఖర్చు పెట్టి సరూనగర్ లింగోజిగూడ అభివృద్ధికి ముందుకు పోవాలని సీఎం గారు సూచించినారు. దాంట్లో భాగంగానే రోడ్డు వెడల్పు భాగంగా 171 స్ట్రక్చర్స్ ప్రియదర్శిని పార్క్ నుంచి సీఎం రోడ్డు కనెక్టింగ్గా తీసుకుపోతే ఎల్బీ నగర్ వరకు 171 స్ట్రక్చర్లు అప్రాక్సిమేట్లీ అన్నీ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ డబ్బులు ఇచ్చినాయి, కానీ డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. దానికి తోడుగా రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, స్టామ్ వాటర్ డ్రైనేజ్ వేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి, స్ట్రీట్ లైట్స్ వేయాలి, బ్యూటిఫికేషన్ చేయాలి, ఇంత గడ్డి పెట్టాలి, చెట్లు పెట్టాలి. ఇవన్నిటికి గాను మినిమం అప్రాక్సిమేట్గా ఒక 300 కోట్ల ఖర్చుతోటి సరూనగర్ లింగోజిగూడ అభివృద్ధిలో భాగంగా మేము ఖర్చు చేస్తున్నాము. దీనికే నిదర్శనం ఈ బ్రిడ్జ్ ఒక ఎగ్జాంపుల్గా సరూనగర్ బ్రిడ్జ్. ఇది ఇప్పుడు ప్రియదర్శిని పార్క్ దగ్గర ఉన్న బ్రిడ్జ్, దాని ఆనుకొని ఉన్న ఈ బ్రిడ్జ్ ఈ విధంగా మేము దీన్ని తీసుకురాబోతున్నాం. దానికి తోడుగా అయితే శాంక్షన్ లెటర్స్ మీకు అందరికి కూడా చూపిస్తున్నా. ఏది కూడా అన్నిటి కూడా శాంక్షన్ తీసుకొని వచ్చినాం, ఒక్కటి కూడా శాంక్షన్ లేకుండా చెప్పేది కాదు. ఇది అన్ని కూడా ఏ డేట్లలో ఏవే శాంక్షన్ చేసినామో అన్ని కూడా డేట్తో సహా ఎంత శాంక్షన్ వచ్చింది, ఫైల్ నెంబర్ ఎంత, ఏ డేట్లో అయింది, స్టాండింగ్ కమిటీలు ఎప్పుడు క్లియర్ చేసిండ్రు, ఇవన్నీ కూడా పొందుపరిచి మీకు చెప్తున్నాం. సరూనగర్ ఎల్బీ నగర్ ప్రాంతం సంబంధించిన లింగోజిగూడ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా ఆయన చాలా గట్టిగా చెప్పిండు. ఒకటే మాట అన్నాడు, మా రాజశేఖర్ని గెలిపించండి,